శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజారి కార్యక్రమాలు, కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగానే ఆదిలాబాద్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులతో పాటు మహిళలు, కులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చరణాల నడుమ ముందుగా శ్రీరాముని జన్మదినోత్సవాన్ని జరుపుకున్నారు. అనంతరం సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాలరాముని విగ్రహ ఊయాలలో ఉంచి జన్మదినోత్సవ వేడుకలను ఉత్సాహంగా చేపట్టారు. అదేవిధంగా సీతారాముల ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేసి కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు, భక్తులు చేసిన శ్రీరామనామ స్మరణంతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. కాగా తమ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని సంఘం నాయకులు కొత్తవార్ రాజేశ్వర్ తెలిపారు. 500 ఏళ్ల నాటికల అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేపట్టి తొలిసారిగా శ్రీరామనవమి వేడుకలను కన్నులారా తిలకించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. చాలా పవిత్రమైన రోజు, పుణ్యభూమి, కర్మభూమి, భారతదేశంలో జన్మించినటువంటి మహాపురుషుడు శ్రీరామచంద్రుని యొక్క రోజు, పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి ఆరోగ్యంలో ఉండాలని మేము చేయడం జరిగింది. ఈ కార్యక్రమం వచ్చినటువంటి భక్తులందరూ కూడా పేరు పేరు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు రామనవమి వేడుకలు మరియు గత ఎన్నో సంవత్సరాల నుండి పాత్రలు కాగలరని మనది.